కరెక్ట్ నింపినట్టుగా సార్ వెనక వెహికల్ పడుతుంది రోజు మార్నింగ్ మనకు 6 గంటలకు ఒక పిటిషన్ రావడం జరిగింది. దాంట్లో కంప్లైంట్ వినోద్ ఉపాధ్యాయ అని చెప్పి న్యూఢిల్లీకి సంబంధించిన వ్యక్తి మా దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఏంటనగా వీళ్ళది న్యూఢిల్లీ దగ్గరలో ఉన్న నోయిడా నుంచి ఒక ట్రక్కు కంటైనర్లో బాబా నవరత్న పాన్ మసాలా లోడ్ తోటి నోయిడా నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఇక్కడ ఈ నెల ఫస్ట్ రోజు ఇక్కడ హైదరాబాద్లో డెలివరీ ఉందని చెప్పేసి ఆ వెహికల్ వస్తుండగా ఇక్కడ ఆలేరు ప్రాంతంలో దొంగతనం జరిగిందని చెప్పేసి మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో విచారణలో భాగంగా తెలిసింది ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే కంటైనర్కి సంబంధించిన డ్రైవర్ వచ్చేసి సద్దాం అని చెప్పి ఇతను హర్యానా స్టేట్కి సంబంధించిన వ్యక్తి. ఆ డ్రైవరు ఆ వెహికల్ తీసుకొని హైదరాబాద్లో అన్లోడ్ చేయడానికి వస్తుండగా అతను ఏదైనా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో అతనికి ఫ్రెండ్ అయిన సిరాజ్ అనే వ్యక్తితో ఫోన్ చేసి ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. ఆలేరులోని మన ఇక్కడ క్రషర్ దగ్గరలో హైవే పక్కన క్రషర్ దగ్గరలో బండి ఆపి ఆ కంటైనర్ ఆపి వేరే డీసీఎంలోకి ఆ లోడ్ అంతా 296 కార్టన్స్ ఉన్నాయి మొత్తం. అందులో ఆ వెహికల్లోకి షిఫ్ట్ చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక గోదాంలో పెట్టి అక్కడి నుంచి అమ్మి ఆ సొమ్ము తీసుకొని వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత మన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం నిన్న మార్నింగ్ 8 o'clock మనకి ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడని చెప్పి. అతన్ని మనం పికప్ చేసి తీసుకొచ్చి అతన్ని మనం విచారణ చేస్తే నేరం ఒప్పుకున్నాడు. అతను ఇక్కడ దొంగతనం చేసిన ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ హైదరాబాద్లోని చెంచల్గూడ దగ్గర ఒక గోదాంలో పెట్టడం జరిగింది. వెళ్ళి ప్రాపర్టీని మొత్తం నిన్న రికవర్ చేయడం జరిగింది. 296 కార్టన్లకు గాను 233 కార్టన్స్ రికవరీ అయినాయి. మిగతాయి ఇంకొక ఇతని కోఆపరేటర్ అయిన సిరాజు వేరే ప్రాంతాల్లో అమ్ముకున్నాడని తెలిసింది. ఆ 233 కార్టన్స్ నిన్న మనం సీజ్ చేసి ఈరోజు ఏదైతే నేరస్తుడు ఉన్నాడో సద్దాంని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా సిరాజ్ అనే వ్యక్తి మనకు అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతను పట్టుకున్న తర్వాత మిగతా వివరాలు కూడా మిగతా ప్రాపర్టీ కూడా మనం రికవర్ చేయడం జరుగుతుంది. సుమారు 1 కోటి రూపాయల విలువైన 1 కోటి రూపాయల వాల్యూ ఉన్న ఇది అందులో మనం రికవర్ చేయడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ మహేష్, చంద్రశేఖర్ మరియు మా సిబ్బంది అందరూ కలిసి ఇది మేము వితిన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీని కూడా అంత మనం సీజ్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ద్వారా మేము రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.